ఆచార్య మఠం లింగయ్య స్వామి బహుభాషా పండితుడు వీరశైవ బసవవాది వాంగ్మయంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి అని, అతని రచనలు అజరామరమని బసవ సంక్షేమ సమితి అధ్యక్షులు శరణు కల్వ మల్లికార్జునప్ప అన్నారు. ఆచార్య మఠం లింగయ్య స్వామి మహానుభావుని సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం ఘనంగా బసవ సంక్షేమ సమితి, ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం, విశ్వలింగాయత ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బసవ సంక్షేమ సమితి అధ్యక్షులు శరణుశ్రీ కల్వ మల్లికార్జునప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శరణశ్రీ కల్వ మల్లికార్జునప్ప మాట్లాడుతూ, ఆచార్య మఠం లింగయ్య స్వామి బహుభాషా పండితుడు, వీరశైవ బసవవాది వాంగ్మయంలో తనదైన శైలిలో ముద్ర వేసిన వ్యక్తి, అతని రచనలు అజరామరమని కొనియాడారు. ఆచార్య బసవ మఠం లింగయ్య స్వామి రచనలు బసవేశ్వర గీతామృతం, వీరశైవ సంస్కార చంద్రిక, బసవ రాజీయము, శ్రీమద్ బసవ పురాణము, అల్లముద్ర, అల్లమ్మ ప్రభు రచనలు, వచనములు, కరస్థల లింగ ప్రదర్శన, సిద్ధాంతము, శిఖామణి వారు ముఖ్య గ్రంథములు రచించినారు. ఈ కార్యక్రమంలో సమాజ పెద్దలు పటోళ్ల సంగమేశ్వర్, మాడపు వీర మల్లేష్, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, చింది బద్రీనాథ్, రేవణి జగదీష్, వనగ రౌత్, విజయలింగం, కొంక రాజేశ్వర్, జె ఉమాదేవి, విద్యులత సౌమ్య, మార్గం అశ్విని, వాలి బస్వరాజు, మహమ్మద్ షరీఫ్, సింద్రికేరి సతీష్, ప్రొఫెసర్ అవిటి జగదీష్, ప్రొఫెసర్ కరుణాకర్, వీరశైవ బంధువులు, ఆచార్య మఠం లింగయ్య స్వామి కుటుంబ సభ్యులు పాల్గొని సంస్మరణ సభను విజయవంతం చేశారు. పేరు మనోజ్ మఠం, నేను మఠం లింగయ్య స్వామి దుబాయ్. మా కుటుంబ మల్లికార్జునప్ప గారి ఆర్గనైజ్ చేసినందుకు నేను 2 విషయాలు డాడీ గురించి చెప్తాను. 2009 వరకు నేను హైదరాబాద్లోనే ఉండే, తర్వాత యూఎస్ అయినా. సో డాడీ బసవ జయంతి ప్రోగ్రామ్స్ ఎన్నో అటెండ్ అయినాయి డాడీ బడి. సో 2009లో మేము అందరం యూఎస్ వెళ్ళాం ఫస్ట్ టైము. డాడీ 19 hours ఫ్లైట్ జర్నీలో అసలు నీళ్ళు కూడా తాగలేదు. మాకు బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ వచ్చినుండే. ఆ బిజినెస్ క్లాస్లో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఊకి అడిగినా కానీ లేదా ఐఎమ్ గుడ్ అని అసలు నీళ్ళు కూడా తాగలేదు. 19 hours ఫ్లైట్. అండ్ సెకండ్ విషయం ఏంటంటే బసవ ఫిలాసఫీ డాడీకి చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. సో మా లాస్ట్ ఈమె పేరు బసవ చైతన్య అని పెట్టుకున్నాడు. అంత ఇది బసవ అంటే. సో అండ్ మీరందరికీ థ్యాంక్ యూ అండి. మీరు మీ డాడీ పైన ప్రేమ, అభిమానం మీరు ఇన్ని ఇయర్స్ చూపెట్టి జర్నీ ఫర్దర్ కంటిన్యూ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాము. అందరికీ థ్యాంక్ యూ. గురూజీ గారు వినడమే కానీ ఎప్పుడు వారితో అనుబంధం లేదు. మా మిస్సెస్ వాళ్ళ మేనమామ అంబర్పేట్ బసలింగప్ప గారు, వారు నాకు తెలిసి బసవ కృప కంటే ముందు ఇంకొక మ్యాగజైన్ వస్తుండే వీరశైవ దర్పణ. దాన్ని 94లో మొదటిసారి మాకు మహబూబ్ నగర్ ఇల్లు తిరిగి దర్పణాన్ని పంపితే దాంట్లో సారు లింగయ్య గారి వ్యాసాలు, వీరితో పాటు ఇప్పుడున్న దాంట్లో మహంతాయ స్వామి, తాండూరు లెక్చరర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ఇంప్రెసివ్గా స్పీచ్ ఇచ్చి బసవ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసినప్పుడు. ఇందాక నాగయ్య గారు చెప్తూ, సార్ మీ ఇంట్లో సార్ వీరభద్రుని గురించి ఏదో రాసిండ్రు, అవి కొన్ని మిగిలిపోయినాయని. నేను వీరభద్రుని భక్తుని గత 30 ఏళ్ళు మంగళవారం చాలా నిష్ఠతో ఉంటాను. వీరభద్రుని మొక్కి బయటికి వెళ్తే అన్ని విజయాలు ఉంటాయి కాబట్టి ఆ పుస్తకాన్ని మీరు ప్రింట్ చేస్తే ఆ ప్రింట్ చేసే ఖర్చు బాధ్యత నిర్వహిస్తాను. కానీ అది ఎక్కడుంది ఏం కథ నాగయ్య గారు సమీకరించాలి, మీరందరూ దాన్ని సహకరిస్తే సార్ మీ వీరభద్ర స్వామి పుస్తకాన్ని ప్రింట్ చేసే అవకాశం మాకు కల్పించండి. ఆ మొత్తం రాష్ట్రాన్ని మీరు దాన్ని సమీకరించి చేస్తే ధన్యం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.